రెండు ఫలాలు. మొదటిది ఏంటంటే దయాళుత్వం. బాయ్స్ చెప్పండి మరొక్కసారి, గర్ల్స్ చెప్పండి. రెండోది ఏమిటి? మంచితనం. ఇంకొకసారి. సరే, ఏం లేదు, మీకు కొంచెం నిద్రపోవాలని మీ చేత ఇవి ఇట్లా గట్టి గట్టిగా పలికిస్తున్నా, ఏమనుకోవద్దు, ఫ్రీగా ఉండండి, గట్టిగానే చెప్పండి, సరేనా? సరే, అయితే దయాళుత్వము లేకుంటే మంచితనము లేకుంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? ఎక్కడ కనపడతాయి మనకు? మనుషుల యొక్క హృదయం మీదే కనబడతాయి. హృదయం లోపలే కనపడతాయి, బయటికి కనపడేవి కావు. లేకుంటే బయట నుండి వచ్చేవి కావు ఇవేవి కూడా. అవునా? బయట నుంచి వస్తుందా సంతోషం అంటే? మీ ఇంటికి వస్తే నాకు సంతోషమా? మా ఇంటికి వస్తే మీకు సంతోషమా? వీబీఎస్కి రావడం సంతోషమా? బా, ఎంత నిజం చెప్పేసారా బయటికి. సంతోషం లేదంటే వీబీఎస్కి రావటం ఆంటీ, నిజం చెప్పేసారు వాళ్ళు. సంతోషం నిజంగానా? వీబీఎస్కి రావడం సంతోషమేనా? ఓకే, వెరీ గుడ్, నైస్. సరే, ఇవన్నీ కూడా మనుషుల యొక్క హృదయానికి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? వినపడలేదమ్మా. దేనికి సంబంధించినవి? హృదయానికి సంబంధించినవి. అయితే వీటన్నిటికంటే మరి ముఖ్యంగా ఈ రెండు కూడా, దయాళుత్వము, మంచితనము అనే ఈ రెండు ఫలాలు కూడా, ఇవి కూడా ఈ హృదయ అంతరంగంలోనికి మనం లోపల నుండి దేవుడు పుట్టించేవే. ఇవి కూడా బయట నుంచి వచ్చేవేం కావు. లేకపోతే మనుషుల దగ్గర, లేకుంటే ఏదైనా షాపులోనో, లేకుంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తేనో దొరికేవి కాదు. కొంతమంది సమాధానం కోసం, కొంతమంది శాంతి కోసం, కొంతమంది నెమ్మది కోసం, హృదయంలో నెమ్మది ఉండటం కొరకు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? యవనస్తులు ఏం చేస్తారో తెలుసా? డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? కొంతమందికి తెలుసు. చాలామంది యవనస్తులు హృదయంలో నెమ్మది కావాలని, లేకుంటే వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కొంచెం మారాలని, ప్రశాంతంగా నిద్ర పట్టాలని ఏం చేస్తారో తెలుసా? మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు, మద్యపానానికి అలవాటు అవుతారు. మరికొంతమందికి సిగరెట్లు తాగుతుంటారు, మరికొంతమంది సెల్ ఫోన్లు మాట్లాడుకుంటారు. అదేందో అది చూడకపోతే నిద్ర పట్టదు, అది చూస్తూ నిద్రపోవాలి. నిద్రపోతే అది వచ్చి మొహం మీద పడింది. ఎంతమందికి ఇది అనుభవం అయింది? అది చూస్తూ నిద్రపోతే పడి మొహం మీద పడింది ఎంతమందికి? వెరీ నైస్, వెరీ ఆనెస్ట్ ఫెలో. నిజం ఒప్పుకుంటున్నాడు బిడ్డ. సరే, అయితే ఆ విధంగా బయట నుంచి వచ్చే వాటివి కావు కానీ ఇవి దేవుని దగ్గర నుంచి మనకు రావాల్సిందే. జెంటిల్ విజ్డమ్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. జెంటిల్నెస్ లేకుంటే కైండ్నెస్, దయాళుత్వము అంటే అర్థం ఏమిటయ్యా అంటే కైండ్నెస్. చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి, కైండ్నెస్. సో మొట్టమొదటిగా ఈ దినాన మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే కైండ్నెస్. కైండ్నెస్ అంటే మనకందరూ తెలుసు కదా. ఏంటిది కైండ్నెస్? వాట్ ఈస్ కైండ్నెస్? జాలి చూపించటం. ఇంకా దయ చూపించటం. ఇంకా ఎవరి మీద మనం జాలి పడతాం చెప్పండి? ఎవరి మీద జాలి పడతాం? మనుషుల మీద జాలి పడతాం. ఇంకా అమ్మాయిలు అయితే ఎవరి మీద జాలి పడతారా? కుక్కల మీద జాలి పడతారంట. ఆడపిల్లలు కుక్కల మీద జాలి చూపిస్తారా? మీరు ఎవరి మీద జాలి చూపిస్తారండి? మీరు పక్షుల మీద జాలి చూపిస్తారంట. ఇంకెవరి మీద జాలి చూపిస్తారు? ఎండాకాలం ఈ మధ్య వాట్సాప్లో ఒక న్యూస్ కూడా ఫార్వర్డ్ అవుతుంది. ఏమని? మీరు ఎటు వెళ్ళినా, మీరు ఇంట్లో తలుపులు వేసుకొని ఏసీలో మీరు పడుకున్నా, మీరేం చేయండి అంటే ఒక మట్టి కుండలో నీళ్లు పోసి ఇంటి బయట టెర్రస్ మీద పెట్టమని ఒక న్యూస్ వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకని? మట్టి కుండలో నీళ్లు ఎవరి కోసం? పక్షులు తాగుతాయి అంట. అక్కడక్కడ అటవీ శాఖ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొన్న ఒంగోలులో కూడా చూసా, రోడ్డు పక్కన ఇంత తొట్టెలు కనపడుతున్నాయి. ఎప్పుడు లేవు ఆ తొట్టెలు. ఎందుకు ఆ తొట్టెలు? ఎందుకు? పక్షులకు కాదు, మార్కెట్ దగ్గర తిరుగుతుంటాయి చూడు, ఏంటి వాటి మీద జాలి, వాటి మీద దయ, వాటి కోసం నీళ్ళు వాటికి నీళ్ళు కోసం, లేకుంటే వాటికి ఆహారం కోసం
వాటి మీద దయ చూపిస్తున్నారు, వాటి మీద జాలి చూపిస్తున్నారు. కానీ ఒక మాట చదువుకున్నాం, దేవుడు కూడా మన మీద ఎంతో గొప్ప దయ చూపించాడు. ఒక మాట చదువుకున్నాం, 18వ కీర్తన 35వ వచనం. తీయగలిగిన ప్రతి ఒక్కరూ నాతో పాటు మీరు బైబిల్స్ తీసి చదవాలని మనం చూస్తున్నాం. చదవండి, ఏముంది అక్కడ? నీ సాత్వికం నన్ను, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఇంగ్లీష్ బైబిల్, దై జెంటిల్నెస్ హ్యాస్ మేడ్ మీ గ్రేట్. అంటే దేవుని యొక్క దయాళుత్వం లేకుండా దేవుని యొక్క దయ, దేవుని యొక్క సాత్వికము మనల్ని ఏం చేసిందంట? గొప్ప చేసింది. గొప్ప చేయటం అంటే అర్థం ఏమిటి? రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము, నన్ను కాలు ముడుచుకో, సరికి కూర్చో. రోమ 3:23 కన్నతవాక్యం చెప్పు. ఏ భేదము లేదు. ఈ మాట అందిస్తే అందరూ చదువుతారు. అబ్బా ఎంత తెలివైన వాళ్ళు. రిఫరెన్స్ చెబితే మాత్రం చెప్పరు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. వాట్ ఈజ్ అవర్ స్టేటస్? మన స్టేటస్ ఏంట్రా అంటే, మనదేం గొప్ప స్టేటస్ కాదు. వీ హ్యావ్ ఆల్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మనలో ఏ గొప్పతనం లేదు. కానీ కీర్తన 18:35 ప్రకారము ఎవరి సాత్వికము ఎవరిని గొప్ప చేసింది? నీ సాత్వికము నన్ను గొప్ప చేసిను. అంటే దేవుడు చూపించినటువంటి సాత్వికము, దేవుడు చూపించినటువంటి దయ, దేవుడు చూపించినటువంటి జెంటిల్నెస్, కైండ్నెస్ మనల్ని గొప్ప చేసింది. మనం ఏదైతే మహిమను పొందుకోలేకపోతున్నామో ఆ మహిమను పొందుకునేటువంటి వారుగా మనల్ని లిఫ్ట్ చేసింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ దట్ గాడ్ హ్యావ్ గివెన్ us టుడే. దేవుని నమ్ముకోవడం ద్వారా, ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన మీద చూపుతున్నటువంటి దయముఖాల కారణాన మనకేం కలుగుతుంది అంటే గొప్పతనం. ఆ గొప్పతనం ఏమిటో కాదు, పాపము నుండి తీసివేయబడి, పాపపు స్థితి నుండి తీసివేయబడి, పాపమంతటిని కూడా పాపం నుండి పవిత్రపరచబడి, ఇప్పుడు మనము ఏదైతే ఎక్కలేకపోతున్నామో, ఏదైతే అందుకోలేకపోతున్నామో ఆ స్టేటస్ని మనం అందుకోగలుగుతున్నాము. దానికి కారణం ఏమిటి? ద జెంటిల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయాళుత్వము మనకేమిస్తుంది అంటే పాపం నుండి విడుదలను ఇస్తుంది. మనం ఏదైతే స్థాయిని పొందుకోలేకపోతున్నామో దాన్ని పొందుకునేటట్లుగా చేస్తుంది. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. కానీ చాలా పర్యాలు మన జీవితాల్లో కూడా we don't give space to kindness. చాలా పర్యాలు మనము జాలి చూపించడానికి, దయ చూపించడానికి మనం చోటు ఇవ్వం. మనం దేనికి చోటిస్తామంటే ఎక్కువగా పాపానికే చోటిస్తాం. అవునా? పాపానికి చోటిచ్చే వాళ్ళు ఎంతమందిరా? పాపం నిర్దోషి లేకుండా, దోషం లేకుండా చెయ్యి ఎత్తుదాం అనుకున్నాడు అంటే వీడు, కానీ టక్కున మళ్ళీ ఎందుకో దించేసాడు. ఓ నిజం ఒప్పేసుకుందాం అనుకున్నాడు. కానీ గమనించండి, మనము మన జీవితంలో దేనికి చోటు ఇవ్వాలి అంటే, దేనికి చోటు ఇవ్వాలి? దయాళుత్వానికి చోటు ఇవ్వాలి. ఒక మాట చదువుకుందాం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనుషుడా, ఏది ఉత్తమమో, ఒక నిమిషం ఆగండి అమ్మా, ఒక నిమిషం ఆగండి. ఆ పేజీ నెంబర్ చెప్పమ్మా. ఇలా ఇంకా తిప్పే కాడే ఉన్నారు. 766. అందరు తీయండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. తీసారా? రీడ్ ఆల్ టుగెదర్. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి? కనికరమును
ప్రేమించుట. ఏం చేయాలంటే మనం కనికరాన్ని ఏం చేయాలా? కనికరాన్ని ఏం చేయాలా? వినపడట్లా, గర్ల్స్ చెప్పాలి. కనికరాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. వి మస్ట్ లవ్ కైండ్నెస్. కనికరమును ప్రేమించాలి. దేవుడు ఏం అడుగుతున్నాడు? నీ ఆస్తి అడుగుతున్నాడా? నీ ఉంగరం అడుగుతున్నాడా? నీ దండ అడుగుతున్నాడా? నీ డ్రెస్ అడుగుతున్నాడా? లేదా చీరలు బంగ్లాలు డబ్బులు ఏంటి అని అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? నేను ఇంతే కదా అడుగుతుంది. ఏమడుగుతున్నాడు దేవుడు? కనికరను ప్రేమించండి. లవ్ కైండ్నెస్, దయ చూపించండి. హ్యావ్ సమ్ కైండ్ హార్టెడ్, కొంచెం దయ చూపించేటువంటి వారుగా మీరు సిద్ధపడండి, తయారవ్వండి. యేసుప్రభువు వారు కూడా తన కనికరాన్ని చూపుతూ వచ్చాడు. సీమోను అనేటువంటి ఒక అధిపతి యొక్క ఇంట్లోనికి యేసుప్రభువు వారు భోజనం చేయడానికి వచ్చారు. భోజనం చేయడానికి వస్తే సీమోను వచ్చి రాగానే యేసుప్రభువు వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు వల్ల ఆయన రాగానే ఆయన్ని కౌగిలించుకోలేదు, ఆయన్ని ముద్దు పెట్టుకోలేదు, ఆయన్ని పలకరించలేదు. చక్కగా యేసుప్రభువు వారు వచ్చారు. వచ్చాడు కదా, కూర్చుంటాడులే, తింటాడులే అని చెప్పి సీమోను ఇటున్నాడు. యేసుప్రభువు వారు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఈలోగా ఎవరు వచ్చారంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్నటువంటి అత్తరు శేషాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? ఈమె పాపాత్మురాలు అని ఆమెను అందరూ అసహించుకుంటున్నారు. అందరూ కూడా ఆమెను దూషిస్తున్నారు. ఈమెలో ఏముంది? పాపం ఉంది. ఈమెలో ఏముంది? దోషం ఉంది. ఈమెలో ఏముంది? అతిక్రమం ఉంది. అందుకని అందరూ అటువంటి పాపము హృదయం కలిగినటువంటి ఆ వ్యక్తిని అందరూ దూషిస్తూ ద్వేషిస్తుండగా యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? ఆమె ఎందుకు అసలు ఆయన పాదాల దగ్గరికి వచ్చిందంటే ఆమె పాపాలు క్షమించాడు యేసుప్రభువు. ఆయన కనికరాన్ని చూపించాడు, దయ చూపించాడు. దట్ ఈస్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద జెంటిల్నెస్ ఆఫ్ గాడ్. అది ఈ దినాన మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటయ్యా అంటే లవ్ కైండ్నెస్, ఎంబ్రేస్ కైండ్నెస్. కానీ మనమేమో దయ చూపించే దానికంటే దుష్టత్వం చూపించేదానికి మనం ఇష్టపడతాం. దయ ఆపోజిట్ వర్డ్ ఏంటి? దయకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? కోపమా? దయ చూపించడానికి ఆపోజిట్ వర్డ్ కోపం. ఇంకేదన్నా వర్డ్, ప్రాపర్ వర్డ్ దుష్టత్వం. ఇంకేదన్నా ప్రాపర్ వర్డ్ ఏదైనా? ద్వేషం. నైస్. ఇంకేదన్నా ప్రాపర్ వర్డ్? ఇంకేదన్నా మీకు తెలిసింది? దయకి ఆపోజిట్ వర్డ్ కఠినమైన మనసు. వెరీ నైస్, వెరీ నైస్. అయితే నేను ఇదేనా దయకి ఆపోజిట్ వర్డ్గా నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నాతో అందరూ కూడా పలకండి, అందరూ పలకాలి. దుష్టత్వము. మరొక్కసారి. పాపం సిస్టర్ చాలా గట్టిగా నిద్రపోకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఇంకొకసారి మీరు కూడా చెప్పాలి, దుష్టత్వము. ఓకే, దుష్టత్వం అంటే ఏంటి అసలు? ఇక్కడ 2-3 రోజుల నుంచి మీరు వింటూనే ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఇది బోర్డు అండి. ఇక్కడ దీని మీద ఉన్న ఇదేంటిది? ఇది ద్రాక్షావళి. ఇప్పుడు ద్రాక్షావళిలో ఏముంటున్నాయి? తీగలు ఉంటున్నాయి, ఫలాలు ఉంటున్నాయి. కానీ ద్రాక్షావళి మధ్యలో కొన్ని కూడా కనబడుతున్నాయి. ఏంటి అయ్యి? పురుగులు కనబడుతున్నాయి. వాట్ ఈస్ దిస్? పురుగులు. ఏంటి అవి బయటికి కనబడతాయా? బయటకు కనబడవు. వాటి పని అవి చేసుకుంటా పోతుంటాయి. లోపలే ఏం చేస్తాయి? ద్రాక్షావళిని మొత్తాన్ని పాడు చేస్తాయి. ద్రాక్షావళిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అదేవిధంగా దుష్టత్వము అనటానికి మరికొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఇందాకే మీరు కొన్ని చెప్పారు, మోసం అని చెప్పారు. నేను మరికొన్ని మాటలు చెప్పినా నాతో పలకండి. మోసము, కపటము, అపనమ్మకము, చెడు తలంపులు, అసూయ, చెడు మనసు, ద్వేషము, ఇవన్నీ కూడా ఏమిటి? పురుగులండి. ఏంటి ఇవన్నీ? పురుగులు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ద్రాక్షవల్లిని ఎదిగేటట్లుగా చేస్తాయా?
ఇఫ్ యూ హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యూ హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఈ విధమైనటువంటివి కూడా నీ జీవితంలో ఉంటే యూ విల్ డెస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పాడు చేస్తాయి. చాలా నష్టపోతావు నువ్వే. జాగ్రత్తగా అర్థం చేసుకో. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, లవ్ కైండ్నెస్, కనికరాన్ని ప్రేమించు. ఈ అసూయ, మోసం అనేవి బయటకు కనపడవు, లోపలే నిన్నేం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? నిన్ను తినేస్తాయి, నిన్ను పాడు చేస్తాయి. బయటికి కనపడవు, నిన్ను మోసం చేస్తాయి. నువ్వు చేరవలసినటువంటి పరలోక రాజ్యానికి చేరనివ్వకుండా చేస్తాయి. నీకు ఫలాలు అనేవి కలగనివ్వకుండా చేస్తాయి. నీ స్థితి చివరికి నీ స్థితి ఏమైపోతుందయ్యా అంటే ఎక్కడికి పోతాం? తెలియదా నీకు ఆ సంగతి? తెలిసి కూడా మనం ఏం చేస్తాం? దుష్టత్వాన్నే ప్రేమిస్తాం, కానీ కనికరాన్ని, ఇతరులను మోసం చేయడానికి మనం ఇష్టపడతాం. అబద్ధ మాటలు చెప్పడానికే మనం ఇష్టపడతాం. ఇతరులను మోసం చేయడానికి, రే ఇటెందుకు వెళ్తున్నావురా, మంచి ఇల్లుకి వెళ్తున్నా అంకుల్, వద్దు పో లోపలికి వెళ్ళంటే వాడు ఇటు నుంచి పంపిస్తే ఇటు నుంచి మళ్ళీ బయటకు పోతాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు వాడు? రే ఎందుకురా కిందకు వచ్చే, పో పైకి వెళ్ళు అంటే, అంకుల్ టాయిలెట్ అర్జెంట్ అంకుల్ అంటాడు. రే వద్దు ఇప్పుడు కాదు, లెసన్ అయిపోయింది రా, పో పైకి పో అంటే వాడు ఇటు నుంచి పైకి వచ్చి మళ్ళీ అటు నుంచి కిందకి వెళ్తాడు. వాడికి మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం కాకపోతే 100 మార్గాలు. అవునా? నేను కూడా చిన్నతనంలో సండే ఈవినింగ్ వచ్చిందంటే ఆడుకోవడానికి వెళ్ళాలి. కానీ ఆడుకోవడానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఏం కావాలా? పర్మిషన్. వెరీ గుడ్. ఎవరో ఫస్ట్ చెప్పింది? నీకు బాగా అనుభవం అయితే. ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఏం కావాలి? పర్మిషన్. కానీ అమ్మని అడిగితే పంపించుతుందా? ఇప్పుడు మీరైనా కానీ గర్ల్స్ అయినా కానీ బయటికి వెళ్ళొస్తామ్మా అంటే పంపిస్తారా? బాయ్స్ మిమ్మల్ని పంపిస్తారా? ఏం చేస్తాం? నేనేం చేసేవాడినా చెప్తాను. అమ్మేమో వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పంచలోకి వెళ్ళి అక్కడి నుంచి గేటు దగ్గరికి వెళ్ళి గేటు కొంచెం తీసి, అమ్మా నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి అరిసి అంటే వెళ్ళిపోవడమే. వెళ్ళు అని చెప్పిన దాకా కూడా ఆగేది లేదు. తెలివితేటలు అన్నమాట. ఎవరిని మోసం చేయటానికి? హూ ఆర్ వి డిసీట్ఫుల్? మనం ఎవరిని మోసం చేస్తున్నాం? కానీ నరుని యొక్క మనసు బాల్యం నుండే ఎటువంటిదో తెలుసా? మోసకరమైనది. ఏంటి? ఆదికాండం 8వ అధ్యాయం 21 వచ్చిన. ఆదికాండం 8వ అధ్యాయం 21 వచ్చిన. అందరూ చదవాలి. ఆదికాండము 8వ అధ్యాయము 21 వచ్చిన. త్వరగా చివరి భాగంలో ఆ మాట చదవండి. కాదు, చివరి భాగంలో 8:21 చివర, నరుల హృదయము బాల్యము నుండే దుష్టత్వం అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరంలే. ఏంటి? జోసఫ్, దుష్టత్వం అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరంలే. ఒక వ్యక్తికి, ఒక బాలుడికి, ఒక పిల్లవాడికి ఎప్పటి నుంచి ఉంటుందమ్మా? ఎప్పటి నుంచి ఉంటుంది? బాల్యం నుండే ఉంటుంది. ఒక అబద్ధం చెప్పాలని ఎవరు నేర్పిస్తున్నారా? నీకెవరు నేర్పించారు అబద్ధం చెప్పటం? బై బర్త్, బై బ్లడ్ అంతే. అవునా? కానీ మరి అబద్ధం అనేది లేకుంటే మోసం అనేది అది మంచిదా? అది ఏం చేస్తుంది? లోపల నుంచి నిన్ను నష్టపరుస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. మోసమైన, కపటమైన, ద్వేషమైన, అబద్ధాలైన, చెడు మాటలైన, చెడు తలంపులైన నిన్ను పాడు చేస్తాయి. కానీ ఒక విషయం గమనించుకో, ఈ దుష్టత్వం అనేది నీ లోపలే ఉంటుంది. కానీ నువ్వు దాన్ని ఏం చేయాలయ్యా అంటే, నువ్వు దాన్ని తీసి అవతల పారేయాలి. ఏం చేయాలి? నువ్వు దాన్ని, నీ దుష్టత్వాన్ని ఏం చేయాలా? తీసి పడేయాలి. ఒకవేళ నువ్వు దాన్ని తీసి పడేయకపోతే నువ్వేం చేయలేవు, నువ్వు ఎదగలేవు. యూ కెన్ నాట్ థ్రైవ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎదగలేవు, ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. యూ కెన్ నాట్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్ until and unless you take away all your malice and deceitfulness. You cannot love gentleness or kindness.
నీ జీవితంలో కనికరాన్ని ప్రేమించకపోతే, ఈ దుష్టత్వాన్ని తీసివేసుకోలేకపోతే నష్టపోయేది నువ్వే. నేను ఎవరినో మోసం చేస్తున్నానులే, అంకుల్ వాళ్ళు మోసం చేస్తున్నానులే, అంకుల్ దగ్గర నుంచి బాగా బలి తప్పించుకొని పక్కకు వచ్చేసానులే, అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి ఒక చిన్న అబద్ధం చెప్పేసి తప్పించుకొని నేను పక్కకు వచ్చేసానులే నువ్వు అనుకుంటున్నావేమో. బట్ రిమెంబర్, ఇట్ విల్ ఈట్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. అది నేను లోపల నుంచి నిన్ను తినేస్తుంది, నీకు నష్టం కలుగజేస్తుంది. యూ మస్ట్ రిమూవ్ ఆల్ యువర్ డిసీట్ఫుల్నెస్. మరొక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ మాని. ఆ ఒక్క మాట చాలు. ఏంది? ఎటువంటి దుష్టత్వం మానాలి అని వాక్యం చెప్తుంది? సమస్తమైనటువంటి దుష్టత్వం, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, సమస్తమైన దూషణ మాటలు, బూతు మాటలు ఏవైనా కానీ సమస్తమైన వాటిని ఒక్క చుక్క విషమైన గిన్నెడు పాలల్లో పోస్తే ఏమవుతుందమ్మా? పాలన్నీ కూడా తాగురంటే తాగుతావు నువ్వు. ఒక్క చుక్క విషం వేసి చల్లని కొబ్బరి నీళ్ళు లేకుంటే చల్లని జ్యూసు బాదం పాలు ఒక్క చుక్క విషం వేసాను, పర్లేదు తాగు, ఒక చుక్క ఎలా తాగంటే తాగుతావా? సమస్తమైన దుష్టత్వాన్ని మీరేం చేయాలంటే పరిపూర్ణంగా మన హృదయంలో నుంచి తొలగించేసుకోవాలి. అయితే ఒక మాట, మనము ఎవరెవరి మీద మరి దయ చూపించాలి? ఇందాక చెప్పుకున్నాం, గర్ల్స్ ఎవరి మీద దయ చూపిస్తారా? బాయ్స్ ఎవరి మీద దయ చూపిస్తారు? బాయ్స్ కూడా కుక్కల మీద దయ చూపిస్తారంట. కానీ గమనించండి, మనం ఎవరి మీద దయ చూపాలంటే మనం చాలాసార్లు పక్షుల గురించో లేదా జంతువుల గురించో జాలి పడతాం. కానీ మన ఇంట్లో ఉండేటువంటి వృద్ధులు ఒకసారి గమనించండి. ఒకరోజు నేను బస్టాండ్లో వెయిట్ చేస్తుంటే ఒక ముసలాయన వచ్చాడు. అయ్యా పొద్దున్నుంచి ఏం తినలేదయ్యా, ఆకలేస్తుందయ్యా, ఓ 10 రూపాయలు ఇయ్యయ్యా అన్నాడు. నేను టక్కన జేబులో అన్నీ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి లెక్కేసుకున్నా. ఇప్పుడు బస్సుకి ఎంత అయ్యిద్ది, ఆటోకి ఎంత అయ్యిద్ది అని మొత్తం లెక్కేసుకొని లాస్ట్లో ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా 10 రూపాయలు మిగిలితే ఇవన్నీ దగ్గర జేబులో పెట్టుకొని ఆ 10 రూపాయలు ఆయనకి ఇచ్చా. 10 రూపాయలు ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందనుకున్నారు. ఎంత జాలి చూపించాను నేను, ఎంత దయ చూపించాను నేను ఆయన మీద అనుకున్నా. లోపల ఉప్పొంగిపోతున్నా. ఆయన అటు పక్కకి వెళ్ళిపోయి పక్కనే సిగరెట్ ఒకటి తీసుకుని తాగుతున్నాడు ఆ 10 రూపాయలు. ఆకలి ఎత్తుంది అన్నాడు, మళ్ళీ పక్కన చూడేం తాగుతున్నాడు. ఎవరి మీద మనం దయ చూపించాలి? నిజమే, వృద్ధుల మీద మనము దయ చూపించాలి. వృద్ధులనే కాదు, మనం ఖచ్చితంగా మేలు చేసే వారంగా ఉండాలి. రెండవది, మన తోటి తమ్ముళ్ళ మీద, చెల్లెళ్ళ మీద, మనకంటే చిన్నపిల్లల మీద మనం ఏం చూపించాలా? దయ చూపించాలి. నా సొంత అనుభవంలో నేను ఒక మాట చెప్తాను. 2009వ సంవత్సరం ఆగస్టు 21వ తారీఖున నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 2009 ఆగస్టులో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఆగస్టు 21వ తారీఖు మా అన్న చనిపోయాడన్న వార్త నాకు తెలిసింది. కానీ మా అన్న చనిపోయాడు, సరే కదా, ఆ సంగతులన్నీ కూడా అయిపోయినాయి. తర్వాత ఒక వారం రోజుల తర్వాత నేను ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, యేసయ్యా ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా కానీ ఇదిగో మా అన్న వైపు చూశాను. టై ఎట్టా కట్టుకోవాలో అన్న నేర్పించాడు, తల ఎలా దూకోవాలో అన్న నేర్పించాడు, బెల్ట్ ఎలా పెట్టుకోవాలో అన్న నేర్పించాడు, షూస్కి లేస్ ఎలా కట్టుకోవాలో కూడా అన్న నేర్పించాడు, సైకిల్ ఎలా దొక్కాలో అన్న నేర్పించాడు, బండి ఎలా దోలాలో అన్న నేర్పించాడు, స్కూటీ ఎలా దోలాలో అన్న నేర్పించాడు, కారు ఎలా దోలాలో అన్న నేర్పించాడు. కానీ ఇప్పుడు ఎవరు లేరు? అన్న లేడు కదా ప్రభువా, నా పరిస్థితి ఏంటి? నలుగురిలో ఎలా మాట్లాడాలో అన్న నేర్పించాడు, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో అన్న నేర్పించాడు, ర్యాగింగ్ ఎలా తప్పించుకోవాలో అన్న నేర్పించాడు. ఇప్పుడు అన్న లేడు కదా ప్రభువా.
అంటే ఒకసారి గమనించండి, నేను అడిగినటువంటి ఆ మాటల్లో మా అన్న నా మీద ఎంత ప్రేమ చూపించాడనేది, నా మీద ఎంత కనికరం చూపించాడనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా. నేను ఇంట్లో చిన్నవాడిని, ఐఎమ్ ది యంగెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. నా మీద మా అక్క మా అన్న మా మీద ఎంత దయ చూపించారు. వాట్ అబౌట్ యూ? వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పార్ట్, టు యువర్ రోల్ టు ప్లే. ఇప్పుడు మీరు పెద్దోళ్ళుగా ఉంటున్నారు, మీరు సీనియర్స్ అయ్యారు. జూనియర్ సంగతి ఏంటి, కేజీ వాళ్ళ సంగతి ఏంటి? జై చూపిస్తున్నారా? నిన్న వీడే 2 పిల్లలు కొడుతున్నాడు, వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు. నేను కొట్టకూడదు నాన్న అని చెప్పి పంపించా. కొట్టకూడదు, పిల్లలకి చెప్పుకోవాలి, నేర్పించుకోవాలి. అయితే గమనించండి, వృద్ధుల మీద మనం జాలి చూపించాలి. అంత మాత్రమే కాదు, చిన్నపిల్లల మీద కూడా జాలి చూపించాలి. అదేవిధంగా ఎవరైనా అంగవైకల్యం కలిగిన వారి మీద కూడా జాలి చూపించాలి. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, 35 years నుంచి ఆమె మంచంలో నుంచి కింద దిగలేదు. ప్యారలైజ్డ్ పర్సన్. ఆమె దగ్గరికి ఎవరు కూడా ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అనేక పర్యాయాలు నేను వెళ్తే ఆమె మొహం ఎలా ఉంటుందో తెలుసా? భోగి మంటలాగా ఎలిగిపోతూ ఉంటుంది. ఎందుకని? దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేస్తాడు అనేటువంటి ఆలోచన, ఆశ, ఆనందం. అంగవైకల్యం కలిగిన వారికి కూడా మనం ఏం చేయాలి? చెయ్యందించాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి మనం మరొక దానిలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే, మన ఫ్రెండ్స్లోనే కొంతమంది మనకు విరోధంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద దయ చూపించడం కొంచెం కష్టమే, అవునా? ఎన్నిసార్లు ఒరే నన్ను కొట్టద్దు అన్నగానే వాడు నన్ను ఏం చేస్తాడు? కొడతాడు. నన్ను కదిలించొద్దు అన్నగానే ఏం చేస్తారు? కదిలిస్తారు. నా వైపు చూడొద్దు అన్నగానే వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారు. మనల్ని ఇబ్బంది పెడతారు. పలు విధాలుగా మన మీద అసూయ పడతారు. మనం వేసుకున్న బట్టల విషయం కావచ్చు, మన దగ్గర ఉన్న పెన్ను విషయం కావచ్చు, లేకుంటే మనం వేసుకున్న బ్యాగ్ విషయం కావచ్చు, ఏదైనా కానీ మన దగ్గర ఉన్న తెలివితేటలను బట్టి కూడా ఇతరులు ఏం చేస్తారు తెలుసా? మన మీద అసూయ పడతారు. అటువంటి వాళ్ళ మీద దయ చూపించడం కొంచెం కష్టమే. అయినా కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సహాయం అడగాలి. అట్లాంటప్పుడు, ప్రభువా ఇదిగో వాడి మీద నేను దయ చూపించడానికి నాకు సహాయం చేయి. ఇదిగో వాడి నాటి నుంచి పాట వినకుండా అల్లరల్లరగా నవ్వుతున్నాడు, ఎగిలెకిలి నవ్వుతున్నాడు, వాడి మీద దయ చూపించడానికి నాకు సహాయం చేయి. ఇదిగో ఎన్నోళ్ళు నిన్నటి నుంచి పనులు చేస్తున్నారు కానీ లెసన్ లేనట్లేదు, వాళ్ళ మీద దయ చూపించడానికి నాకు సహాయం చేయి అని ఏం చేయాలంటే అడగాలి. ప్రభు యొక్క సహాయం అడగాలి. రెండవదిగా, ఇది కూడా నేను త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. రెండవ ఫలం ఏమిటి? మంచితనం, గుడ్నెస్. ఇంగ్లీష్లో చెప్పండి, గుడ్నెస్. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. మాట త్వరగా చదవండి. మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తా. దేవుడు ఆయనకు తోడైనడు గనక ఆయన మేలు చేయొచ్చు, పీడింపబడిన వారందరినీ సంచరించుచుండి. నా మాట గమనించండి. జీసస్ వెంట్ ఆల్ ఓవర్ డూయింగ్ గుడ్ అని రాయబడి ఉంది, అవునా? యేసుప్రభువు వారు అనేకమైన ప్రాంతాలన్నీ కూడా సంచరించి ఏం చేశాడు తెలుసా? యూనో వాట్ హీ డిడ్? ఏం చేశాడు? మంచి చేశాడు. అవుట్ ఆఫ్ ద గుడ్నెస్ అవుట్ ఆఫ్ హిజ్ హార్ట్, ఆయన లోపల ఉన్నటువంటి ఆ మంచితనం ఏం చేసిందంటే అనేకులను స్వస్థపరచడానికి ఇష్టపడింది, అనేకులకు మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. అనేక పర్యాలు అందరికీ మేలు చేశాడు, కానీ యేసుప్రభువు వారు ఎవరికి కూడా కీడు చేయలే. కానీ వాళ్ళందరూ కూడా, ఇతరులందరూ కూడా ఏం చేశారు తెలుసా? పిలాతు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏమని అరిచారో తెలుసా? నాతో పలకండి, సిలువ వేయము. ఇంకొకసారి చెప్తారా? 3 సార్లు ఒకసారి చెప్పాలి గట్టిగా. సిలువ వేయము.
ఎవరి ముందర చెప్పారు ఈ మాట? ఎవరి ముందర చెప్పారు? ఎవరికి వ్యతిరేకంగా చెప్పారు? యేసుప్రభు వారికి వ్యతిరేకంగా చెప్పారు. ఇప్పుడు మూడోసారి ఈసారి గట్టి ఫీలింగ్తో చెప్తారా? గట్టిగా ఫీలింగ్తో చెప్పాలి. మీరే చెప్పాలి ఒకసారి. 1 2 3 సిలువ. అబ్బే ఫీల్ రావట్లేదు. ఈసారి చెయ్యెత్తి ఏంద్ర బాయ్స్ చేస్తున్నారు, గర్ల్స్ ఎవరు చేయట్లా, మీరే అరుగుతున్నారు. ఇంకొకసారి గర్ల్స్ కూడా 1 2 3. సరే అయితే ఇప్పుడు సిలువ ఏమైనా అరిచింది ఎవరు? చెప్పండి. సిలువ ఏమైనా అరిచింది ఎవరు? ఆంటీ వాళ్ళు ఎవరు అరవలేదే. ఎవరు అరిచింది? యేసయ్యని సిలువ వేసింది ఎవరు మరి? మీరు కదా. యేసయ్య మీకు మేలు చేస్తే మీరేం చేస్తున్నారు? యేసయ్య మీకేం చేశాడు చెప్పాలి. అపోస్తల కార్యములు 10:38 ప్రకారము ఏం చేశాడు ఆయన? మేలు చేయొచ్చు, సంచరించాను. మేలు చేయొచ్చు. దేవుడేమో మీకు మేలు చేస్తుంటే మీరు తిరిగి ఏం చేస్తున్నారు? దేవునికి ఏం చేస్తున్నారు? యేసయ్యని సిలువ వేస్తున్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. నీకు మేలు చేసిన వ్యక్తికి నువ్వు కీడు చేస్తావా? నీకు మేలు చేసిన వ్యక్తిని నువ్వు సిలువ వేస్తావా? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10:11 ప్రకారము మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము, క్రీస్తు తన శరీరమందు మన పాపముల కొరకు మన పాపములను మ్రాను మీద మోసెను అని వాక్యం చెప్తుంది. 2వ దినవృత్తాంతములు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన ధనవంతుడై ఉండి ఏమయ్యాడు? దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని? ఏం చేయడానికి? తీసి చదవండి అన్న. మనలను ధనవంతులుగా చేయటానికి. టు మేక్ అస్ రిచ్ జీసస్ హ్యావ్ డైడ్ ఆన్ ద క్రాస్. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన చనిపోతే మనకు అనేకమైన మేలులు చేస్తే మనం ఏం చూస్తున్నాం? ఆయన్ని ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం, ప్రతి పొద్దున, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిరంలో కూర్చోవట్లేదు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దుష్టత్వంతోనే జీవిస్తున్నాం, దుష్ట ఆలోచనలు ఆలోచిస్తున్నాం, మోసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. ఎవరిని సిలువ వేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరిని మోసం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వెంత నష్టపోతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకో సోదరుడా, సోదరి. దేవుని మంచితనముకు నువ్వు ప్రతిగా నువ్వేమిస్తున్నావు? ఏమి ఇవ్వాలి? వీ మస్ట్ గివ్ అవర్ సెల్స్ టు గాడ్. మన స్వకీయాన్ని, మన ఆలోచనలు, మన చిత్తాన్ని అంతటి కూడా ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి. మన జీవితాన్ని ఆయనకి అప్పగించి జీవించాలి పరిపూర్ణంగా. మన దేహంతో ఆయనను మహిమపరచాలి. మన పరిపూర్ణమైన హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. అటువంటి మనం ఏం చేస్తున్నాం? ఈ మంచితనము బయట నుంచి ఎక్కడో షాపులో దొరికితే కొనుక్కునేది కాదు. ఇది ఇట్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ద లార్డ్. అది ఎలా వస్తుంది మంచితనం మనలోకి? 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ మంచితనం అనేది మనలోనికి ఎలా వస్తుంది? యేసుప్రభు వారు ఏ విధంగా మంచితనం చూపించడం మనం చూసాము, అవునా? అయితే ఈ మంచితనము మనలో ఇంప్రూవ్ అవ్వటానికి, లేకుంటే మనము ప్రాక్టీస్ చేయడానికి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఈ మంచితనము, దేవుని యొక్క మంచితనము మనలో చిగురుస్తుంది? మొదటిగా దయచేసి రండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవులు నా త్రోవులు వంటివి కావు. తర్వాత చాలు. ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనమేం చేయాలంటే దేవుని యొక్క మంచితనము మనలో ఉండాలి అంటే దేవుంటే మనమేం చేయాలి అంటే మనల్ని దేవుని తలంపుల ప్రకారం మనం జీవించే వరంగా ఉండాలి.
దేవుని చిత్తానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలి. మనము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వారంగా ఉండాలి. వీ మస్ట్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్, ఫస్ట్ ప్లేస్ టు క్రైస్ట్. నిద్ర లెగవగానే మనమేం చూస్తున్నాం? లేకుంటే ఒక చిన్న ఆలోచన, ఇప్పుడు ఒక చిన్న ఆలోచన, ఇప్పటికిప్పుడు నేను బయటికి వెళ్ళాలి, ఐస్ క్రీమ్ తినాలనిపించింది. నాకు ఎర్రటెండలో నాకు ఏమనిపించింది? ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ద ఫస్ట్ థాట్ ఐ షుడ్ గెట్. ఆ ఆలోచన వచ్చిన తర్వాత మరుక్షణం నాకేమనిపించావో తెలుసా? వాట్ వుడ్ జీసస్ డూ? చెప్పండి మరొక్కసారి. WWJC. మరొకసారి. వాట్ వుడ్ జీసస్ డూ? యేసయ్య అయితే ఏం చేస్తాడు? అంటే మన జీవితంలో మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేకుంటే ఒక మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక బూతు మాటే మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు రెడీగా ఉన్నా, నాకు గొంతు దాకా వచ్చేసిన మాట. ఇమ్మీడియట్గా మనం ఏం ఆలోచించాలో తెలుసా? మరొకసారి. యేసయ్య అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ జగడవాడి పరిస్థితుల్లోనే యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? ఇమ్మీడియట్గా యేసయ్య ఏదైతే చేస్తాడో మనం అది చేయాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మంచితనం మనలో ఇంప్రూవ్ అవుతుంది. ఆ మంచితనాన్ని మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. రెండవదిగా దీన్ని బట్టే 119వ కీర్తన 39వ వచనం. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 119వ కీర్తన 39వ వచనం. నీ న్యాయ విధులు ఉత్తమమైనవి. యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ గుడ్. నీ న్యాయ విధులు ఎటువంటివి? ఉత్తమమైనవి. దే ఆర్ గుడ్. అవి మంచివి. అంటే దేవుని యొక్క న్యాయ విధులు అంటే ఏంటి అమ్మా? దేవుని యొక్క జడ్జ్మెంట్స్ అంటే ఏంటి? షో మీ యువర్ బైబిల్స్. అందరూ చూపించాలి. షో మీ యువర్ బైబిల్స్. అందరూ చూపిస్తున్నారా? కొంతమంది దగ్గర లేవు, కొంతమంది దగ్గర ఉన్నాయి. అయితే పర్లేదు, గమనించండి, ఎత్తే ఉంచండి. డూ యూ నో హౌ మెనీ హ్యావ్ మార్టర్డ్ ఫర్ దిస్ బైబిల్ టు కమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్? ఈ బైబిల్ నీ చేతుల్లోకి రావటానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారో మీకు తెలుసా? ఎంతమంది రక్తం కార్చారో మీకు తెలుసా? ఎంతమంది? యేసయ్య ఒక్కడే చనిపోయాడు అనుకుంటున్నారా ఈ బైబిల్ గ్రంథం రావడానికి? దించండి. ఎంతమంది ప్రాణత్యాగం ఈ దినాన్ని మీ చేతుల్లోకి వచ్చిందో తెలుసా? ఆగస్టు 15వ తారీఖు మనకేమొస్తుందంటే భయంకరమైన దేశభక్తి వచ్చేసిద్ది తెలుసా? అబ్బా, నేషనల్ ఫ్లాగ్ కింద పడిందంటే చాలు, దాన్ని తీసుకొని రుద్దుకొని ఇక దీనికే ఏం ముద్దులు పెట్టేసుకుంటారు, దానికి కూడా చంపలేసుకొని. ఆగస్ట్ 15th రోజే వచ్చింది, ఇక తర్వాత ఉండదు మనకి. ఏంటిది? ఎందుకని ఆ దేశభక్తి? అమ్మో, దేశాన్ని కాపాడటానికి, దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది చచ్చిపోయారు. అందుకని నేనేం చూపించాలా? నేనేం కలిగి ఉండాలా? దేశభక్తి చూపించాలా? మరి ఇది నీ చేతుల్లోకి రావడానికి ఎంతమంది చనిపోయారు తెలుసా? లెక్కలేదు. ఇప్పటికి కూడా చనిపోతూనే ఉన్నారు. ఈవెన్ టుడే మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ మార్టర్డ్ ఫర్ దిస్ బుక్. కానీ ఈ దినాన ఇంకా ఈ గ్రంథం నీ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు? ఆదివారం ఆడబడేస్తే మళ్ళీ ఆదివారం గుర్తొచ్చింది ఆ బైబిల్ ఆడందో. అది కూడా మనకు గుర్తురాదు. అమ్మా, నా బైబిల్ ఆడండి, నా బైబిల్ ఆడేసా అడుగుతారా లేదా? కానీ అర్థం చేసుకోండి, ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ గుడ్. ఇవి న్యాయమైనవి, ఇవి మంచివి. ఈ మంచి పుస్తకాన్ని మనం ఏం చేయాలా? చదవాలి. చదవకపోతే వాళ్ళు పెట్టిన ప్రాణానికి, వాళ్ళు కాచిన రక్తానికి, వాళ్ళు చేసిన త్యాగానికి మీరేం విలువిస్తున్నట్లు? వాళ్ళ సాక్రిఫైస్కి మీరేం విలువిస్తున్నారు? వాట్ ఈస్ ద వాల్యూ దట్ యు ఆర్ గివింగ్ ఫర్ ఆల్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద మార్టైర్స్? రేపు పరలోక రాజ్యంలో దేవుని ఎదురు నిలబడాల్సి వచ్చింది. ఆ దినాన దేవుడు నేను ఇదే అడుగుతాడు, ఏం సమాధానం చెప్తావు? ఇప్పటికీ ఈ లెసన్తో కూడా కలుపుకుంటే 6 పాఠాలు పూర్తయినాయి. ఒక కంఠత వాక్యమైనా నేర్చుకున్నావా? ఒక్కటైనా?
వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ యు ఆర్ గివింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? చదువు, ప్రేమించు. యోహాను భక్తుడైతే ప్రకటన గ్రంథంలో ఆ పుస్తకాన్ని తీసుకొని తినగానే తీసుకొని పేజీలు పేజీలు చింపుకొని తినేశాడు యోహాను భక్తుడు, తెలుసా? ప్రకటన గ్రంథం చదవండి, తెలుస్తుంది. యేస్కేలు భక్తుడు కూడా, అయ్యా ఆ పుస్తకాన్ని కొరుక్కొని తినయ్యా అంటే ఆ పుస్తకాన్ని ఆంతిని కొరుక్కొని తినేశాడు యేస్కేలు భక్తుడు. అంత ఆకలి ఉండాలి మనకి దేవుని వాక్యం అంటే. ఉంటుందా వాక్యం? దేని కొరకు ఆకలి? ఎప్పుడు వదిలేస్తారు, కింద గంట కొట్టారు మమ్మల్ని, ఎప్పుడు వదిలేస్తావన్నా నువ్వు అనుకుంటున్నారు చాలామంది. మనలో ఆ మంచితనం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వి రీడ్ దిస్, ఈ మంచి పుస్తకాన్ని మనం చదివినప్పుడు, యేసయ్య చేసినటువంటి మంచి కార్యాలను మనం చదివినప్పుడు ఆ మంచితనం మనలో పుడుతుంది. చివరిగా మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అంటే మూడవదిగా చెప్పాలంటే వీ మస్ట్ బి లెడ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడాలా? నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:19 ఉంది, ఏమని? ఆత్మను ఆర్పకుడి. మరొక మాట ఎఫెసీ 4:30 ఆత్మను దుఃఖపరచకుడి. You know, when you are born again, the Holy Spirit dwells inside you. Okay? Understand? వినపడలా? అండర్స్టాండ్? ఇంకొకసారి అండర్స్టాండ్? ఓకే, అండర్స్టూడ్ అనాలా? సరే, అయితే as soon as you are born again, నువ్వు రక్షణ పొందిన మరుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి నీ హృదయంలోనికి వస్తాడు. సో ఎవ్రీ టైమ్ యూ ట్రై టు సిన్, the Holy Spirit inside you will be grieving. నీ లోపల ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. నువ్వు పాపం చేసినప్పుడల్లా, నువ్వు బూతులు మాట్లాడినప్పుడల్లా, నువ్వు దుష్ట ఆలోచనలు, దుర్మార్గమైన తలంపులు ఆలోచించడం మూలంగా, నువ్వు అమ్మాయిల గురించి ఆలోచించినప్పుడు, అబ్బాయిల గురించి ఆలోచించినప్పుడు, లేకపోతే భవిష్యత్తుకు ఇంకా చదువులే పూర్తి కాలేదు, నా భర్త ఎట్టుంటాడు, నా భార్య ఎలా ఉంటుందని మీరు ఆలోచించుకుని ఈ ఆలోచనల మూలంగా లోపల నీ హృదయంలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా ఏడుస్తున్నాడు తెలుసా? Do not grieve the Holy Spirit. ఆయన నీకు సహాయం చేయటానికి వచ్చాడు. Do not grieve the Holy Spirit. ఆ విధంగా we must be led by the Holy Spirit. దేవుని యొక్క మంచితనము మనలో కనపడాలి అంటే we must be filled and led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడాలా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అయితే ఈ రెండు విషయాలు, ఒకటి దయాళుత్వము, రెండవది మంచితనం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో ఈ మంచితనానికి, ఈ దయాళుత్వానికి మనం ఎంత చోటిస్తున్నాం? మంచితనం చూపించగలుగుతున్నామా? మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఎవరు కూడా లేచి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. మోకరించండి. 2 నిమిషాల్లో వెంటనే మిమ్మల్ని పంపించేస్తాను. ఎంతగా మనము ఈ మంచితనం లేకుంటే దయాళుత్వాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్పతనం, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మనం ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నాం? ఎవరి మీద మనం మనసు పెడుతున్నాం? ఈ దుష్టత్వము, కపటము, వేషధారణ అనేటువంటి ఈ పురుగులు మనలోనే ఉన్నాయి. నరుని హృదయము బాల్యం నుండే చెడ్డదిగా ఉందని వాక్యం చెప్తుంది. అర్థం చేసుకోండి. నీ లోపలే చెడ్డదంతా కూడా నీ లోపలే ఉంది. దాన్ని నువ్వు తీసివేసుకోకపోతే నువ్వే నష్టపోతావు. తీసివేసుకుంటావా? తీర్మానించుకో. యేసయ్య అడుగుతున్నాడు ఇది, నాన్న దేవుడే నిన్ను అడుగుతున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ దుష్టతనాన్ని, ఆ కపటాన్ని, వేషధారాన్ని, మోసాన్ని, అల్లరితో కూడినటువంటి ఆటపాటలను, ఆకతాయితనాన్ని, బూతు మాటల్ని తీసివేసుకుంటావా? దేవుడు ఇది నిన్నే అడుగుతున్నాడు. నువ్వు అవి తీసివేసుకొని ప్రతి దినం కూడా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు తెలుసా? సిలువ వేస్తున్నావు. మేకులతో నువ్వే నన్ను కొడుతున్నావు, క్రోడ దెబ్బలతో నువ్వే నన్ను కొడుతున్నావు. నీ హృదయంలో ఇంకా ఆ దురాలోచనలు, దుష్ట తలంపులు ఉంచుకున్న ప్రతి దినము కూడా యేసయ్యను సిలువ వేస్తున్నది నువ్వే. ప్రభువా నన్ను క్షమించు,
ఇక నుండైనా నేను మంచిగా బతుకుతాను, జాలి కలిగి, దయ కలిగి, దీర్ఘశాంతం కలిగి, ప్రేమ, సమాధానం, శాంతి కలిగి జీవిస్తాను ప్రభువా. చిన్న తీర్మానం తీసుకో. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, దుష్ట తలంపులు, చెడు మాటలు, చెడు తలంపులు ఇంకెన్నడూ కూడా రానివ్వనయ్యా. ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తాను, ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తాను. నేను పాపము చేయబోయే ప్రతిసారి వాట్ వుడ్ జీసస్ డూ అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఆ విధంగా నువ్వు తీర్మానించుకుంటున్నట్లయితే నీ హృదయంలో, సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. అయితే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నా. దేవుడు తన సత్కార్యాన్ని నీ హృదయంలో దేవుడు చేస్తుండగా మేము కూడా నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే సోదరుడా, నీ కుడి హస్తాన్ని తలకంట పైకెత్తి చూపించు. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇది రక్షణ కొరకు, లేకుంటే చెయ్యెత్తితే నేను సిగ్గుపడతానో, లేకుంటే చెయ్యెత్తితే ఎవరన్నా ఏమైనా అనుకుంటారనో, ఎవరో చూస్తారనో ఆలోచించుకో. నీ కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడు, ఆయన కార్చిన రక్తం వైపు చూడు, నీ కొరకు ఆయన పడిన శ్రమల వైపు చూడు. ఆయన నీ కొరకు ఎంతో వేదన పడ్డాడు. తీర్మానించుకో. ఇవాళ నుంచైనా, ప్రభువా, ఇవాళ నుంచైనా నాలో పుట్టేటువంటి ప్రతి విధన చెడు తలంపులను నేను మానుకుంటాను. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన వేషధారణ, సమస్తమైన కపటమును మానివేస్తాను ప్రభువా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకో. ఇంకెవరైనా రేపటి వరకు నువ్వు రేపు ఆలోచించుకున్నాలే, రేపు తీర్మానం తీసుకున్నావు అనుకోవద్దు. నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుపడుకో. నువ్వు ఇక్కడ సిగ్గుపడితే రేపు పరలోకంలో దేవుడు నీ విషయమే సిగ్గుపడతాడు. గుర్తుపెట్టుకో. సిగ్గుపడుకో. బ్రదర్, నీతోనే దేవుడు ఇది నన్ను మాట్లాడింది. తమ్ముడు, నీతోనే దేవుడు మాట్లాడింది. వాళ్ళ ఎవరితోనే, నాతో కాదులే అనుకుంటున్నావు, నీతోనే దేవుడు ఇదేనా నీతో మాట్లాడుతుండగా నీ మనసులో ప్రభుకు చోటివ్వు. ప్రేమగల తండ్రి, మేమగల మా ప్రభు, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సెషన్ మాకు దీవెనకరంగా చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. ఆయన మరి గ్రూప్ సెషన్ కూడా మాకు దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, పిల్లవారి హృదయంలో జరిగినటువంటిది మీ కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తాం. యేసు ప్రభాషిత గల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. బాయ్స్ ఒకరొకరు